RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. రాష్ట్రంలో ఎక్కడన్నా దళితులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని దళితుల్ని ఇబ్బందులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. శుక్రవారం పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు. ముందుగా 24 మంది దళిత రైతుల్ని ఆయన కలుసుకుని ఆక్రమణకు గురైన తమ భూముల వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెదబొండపల్లి గ్రామానికి చెందిన 24 మంది దళిత రైతులు తమ భూముల ఆక్రమణకు గురయ్యాయని, మా భూములు మాకు ఇప్పించాలని తనకు అందిన ఫిర్యాదు మేరకు తాను పర్యటించామని తెలిపారు. ఈ మేరకు ఆక్రమణకు గురైన భూముల్ని పరిశీలించడం జరిగిందని అన్నారు. సుమారు 24 మంది ఎస్సీ రైతులు ఈ గ్రామంలో సాగు చేసుకుంటున్న భూముల్ని 2020లో గత వైసీపీ ప్రభుత్వంలో భయపెట్టి లాక్కున్నారని అన్నారు. రాత్రి పోయించి భయపెట్టి నాకు సంవత్సరాలు అవుతుంది మా భూమి మీద వీడియో తీశారు సార్. అప్పుడు మీరు కేసు పెట్టారా? పెట్టారు సార్. కేసు ఎందుకు ఫైల్ చేయాలి? వాళ్ళు కేసు పెట్టితే కేసుకి మమ్మల్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచారు. మేము ఎంక్వైరీ పెడతామని అన్నారు. సరీఫ్ ఎంఆర్ఓ గారు ఉన్నాయా? మీరు అప్పుడు మొక్కలు నరికినప్పుడు ఎన్నో అవి కృష్ణ ఆయన విఆర్ఓ గారు ఒక వీడియో తీశారు. మమ్మల్ని అందరినీ ఉన్నాయా? ఇప్పుడు మా దగ్గర లేవు. ఎక్కడ ఉన్నాయి మొక్కలకు సంబంధించి నీగానే ఉంటే మీరు ఇమీడియట్ గా ఇప్పుడు మీరు కేసు రీఓపెన్ చేయించండి. అప్పుడు ఇచ్చిన నూతి బావులు ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. మీ సబ్జెక్ట్ నాకు అంత అర్థమైంది. అర్థం కాకుండా ఏం లేదు. మీ మొక్కలు నరికినప్పుడు మీరు కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెడితే ఎందుకు వాళ్ళు తీసుకోలేదు? పెట్టకపోయినా కానీ ఇప్పుడు మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు మీ మొక్కలు ఉన్నట్టు కానీ మొక్కలు వాళ్ళు తీసేసినట్టు కానీ ఉంటే ఇప్పుడు కేసు పెద్దబండిపల్లి గ్రామం మళ్ళీ రీఎంక్వైరీ చేస్తారు. పెద్దబండిపల్లి గ్రామం అందరు కూడా చెప్తారు సార్. ఇక్కడ మాది తోట అవునమ్మా ఇవన్నీ వస్తాయి కదా తల్లి. ఇప్పుడు నేను ఇప్పుడు వాళ్ళు చెప్పింది నేను వింటలేదు. నేను వాళ్ళు చెప్పింది చట్టం అని చెప్పట్లేదు, న్యాయం అని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నా ఇకమ్మా మీరేం చెప్పండి. Huh?